హలో ఫ్రెండ్స్, నేను వాణి అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఫ్రెండ్స్, చాలా మందికి గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మనము గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టూల్స్ ఉంటే సరిపోతుందండి. కొద్దిగా కంపోస్టు, ఎర్రమట్టి, బిన్స్ అన్నమాట. అంటే మన కొత్త బిన్సే కొనవసరం లేదండి. మన ఇంట్లో పాతవి కానీ ఏదైనా డ్యామేజ్ అయిన వాటిల్లో కూడా మన మొక్కల్ని చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు. కంపోస్ట్ అంటారా, కంపోస్ట్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు. ఈజీగా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ చేసుకోవచ్చు, దేవుని పెట్టే పూలతో చేసుకోవచ్చు, ఎండిపోయిన ఆకులతో మనమే కంపోస్ట్ చేసుకోవచ్చు. సో కంపోస్ట్ అయితే కొనవసరం లేదు. కొద్దిగా ఎర్రమట్టి ఉంటే చాలండి, మనం చెట్లను ఎంతో ఈజీగా మన ఇంట్లో మనం చాలా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ప్లాంట్ చూడండి, వన్ ఇయర్ ప్లాంట్ అన్నమాట. నాకు ఎప్పుడు అయితే పచ్చిమిర్చి వస్తూనే ఉంటాయి. కొద్దిగా సమ్మర్లో దీన్ని సేవ్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు తొలకరి వర్షానికి మళ్ళీ పూత కూడా అలాగే వచ్చేసిందండి. దీనికి నేను ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మాత్రమే వేస్తూ ఉంటానండి, అంతే. బయట నేను కెమికల్స్తో కూడినవి ఏది యూజ్ చేయను. టోటల్గా ఆర్గానిక్గా అయితే నేను గ్రో చేస్తూ ఉంటాను. కరివేపాకు మొక్క చూడండి, ఎంత నిగనిగలాడుతుంది కదా. గాలికి అలా ఊగుతుంటే ఎంత అందంగా కనిపిస్తుంది. నేను ఒక మొక్క 20 years బ్యాక్ ఒక మొక్క వేసానండి. ఈరోజు చూస్తే ఒక చిన్న వనం లాగా ఉంది. కనీసం అంటే చిన్న పెస్ట్ కానీ నల్ల బంక కూడా ఉండదండి. ఎక్కువ నేను బియ్యం కడిగిన నీళ్ళలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటానండి. ఇదే అన్నమాట సీక్రెట్ నా గార్డెన్ ఇంత అందంగా ఉండడానికి. ఈ గార్డెన్ మెయింటైన్ చేయడానికి నేను ఎలాంటి టూల్స్ యూస్ చేస్తున్నాను అనేది ఇవాళ వీడియో అండి. ఇది గార్డెన్ స్ప్రేయర్ అండి. మన మొక్కలకి పెస్ట్ ఏదైనా మిల్లీ బగ్స్ అలా అటాక్ అయినప్పుడు దీంట్లో నేను నీమ్ ఆయిల్ కలిపేసి వాటర్లో స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట. ఇది కట్టర్ అండి. నేను స్టెమ్స్ కట్ చేసేదానికి యూజ్ చేస్తూ ఉంటాను. మనము నర్సరీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ మనకు అందుబాటులో ఉంటాయండి. ఈ టూల్స్ అన్నీ కూడా మట్టి లూజ్ చేసుకునేదానికి, చిన్న ప్లాంట్స్ నాటుకునేదానికి, అప్పుడప్పుడు కలుపు మొక్కలు తీసుకునేదానికి బాగా యూజ్ అవుతాయండి. పెద్ద కొడవలి ఇలాంటివన్నీ అవసరం లేదనమాట. ఇలాంటి చిన్న పరికరాలతోనే మనం మన గార్డెన్ ఎవరి సపోర్ట్ లేకుండా మనమే ఈజీగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. పెద్ద ఐటమ్స్ పార, గడ్డపార అలాంటివి ఏం అవసరం లేదండి. ఇలాంటి వాటితోనే మన టెర్రస్ గార్డెన్ని ఎవరి హెల్ప్ లేకుండా మనమే చేసుకోవచ్చండి. ఇది మన సీజర్స్ కూడా మనకి యూజ్ అవుతుంది. గ్లౌజెస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తే మంచిది, చేతికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ వాటర్ బాటిల్స్ కూడా యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ కూడా యూజ్ అవుతాయండి. బాగా హోల్స్ పెట్టేసామనుకోండి, మనము ఇలా బాగా స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. ఇవే అండి నా టూల్స్. వీటిల్లో అన్ని అవసరం లేకుండా కొన్ని ఉంటే సరిపోతాయి అనమాట. టూల్స్ అన్ని మన గార్డెన్ లో ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది కూడా చూద్దామండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఉన్న చెట్లని అప్పుడప్పుడు కట్ చేయాల్సి వస్తూ ఉంటుందండి. ఇలా ఎండిపోయిన స్టెమ్సే కాదు, విపరీతంగా చెట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి వర్షాకాలంలో కదా, అప్పుడు కట్ చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఈ కట్టర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి చిన్న మొక్కలే కాదు, పెద్ద మొక్కలు కూడా బాగా ఈజీగా మనం కట్ చేయొచ్చు అనమాట. ఎప్పటికప్పుడు ఇలాంటి మనము ఎండిపోయిన కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి థర్మోకాల్ బాక్స్. ఇందులో కూడా నేను మొక్కలు వేస్తున్నానండి. అంటే మనకి టబ్సే కాదండి, ఇలాంటి అవసరం లేని వాటిలలో కూడా మనం ఈజీగా మొక్కలు వేసుకోవచ్చు. ప్రస్తుతం నేను పసుపు నాటుతున్నానండి. ఇలాంటి వాటిల్లో కూడా మనం ఈజీగా మన మొక్కలను అయితే నాటుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి సాయిల్ మిక్స్ ఎంత లూజ్గా ఉంది కదా. ఇలాంటి సాయిల్ మిక్స్ కూడా మనం కలుపుకునేదానికి ఇలాంటి చిన్న పరికరాలు అయితే యూజ్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ నేను వంకాయ విత్తనాలు చాలా ఎక్కువ వేసానండి. ఇప్పుడు రీపాట్ చేస్తున్నాను అనమాట. రీపాట్ చేయాలంటే మట్టితో సహా తీయాలి. కాబట్టి నేను ఈ పరికరంతో ఇలా మొత్తం మట్టితో పాటు ఇలా తీసేసాను చూడండి. ఇప్పుడు మనకి ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఇలాంటి చిన్న పరికరాలు మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తున్న కంటైనర్ కూడా ప్లాస్టిక్ కంటైనర్ అండి. అవసరం లేని దాంట్లో నేను వంకాయ మొక్కతే వేసేస్తున్నాను. ఇలా మన మొక్కల్ని ఈజీగా మన పనికిరాని వస్తువుల్లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కలుపు మొక్కలు తీసుకునేదానికి ఇది యూజ్ చేస్తున్నానండి. అప్పుడప్పుడు మన గార్డెన్లో పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, గడ్డి అలాంటివి మొలుస్తూ ఉంటాయి. వర్షాకాలంలో విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి, లేకపోతే అవి కూడా గ్రో అయిపోతూ ఉంటాయి. కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నది కాదు, పొలం చేసే వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నానండి. నెక్స్ట్ మనము పెద్ద మొక్కలు నాటడానికి పార, గడ్డపారే అవసరం లేదు. ఇలాంటి దాంతో చాలా ఈజీగా మన మొక్కలను అయితే నాటేయచ్చండి. దీనికి ఒక్కొక్క సైడ్ ఒక్కో రకంగా మనకి యూజ్ అవుతుందండి. ఒక పక్క కొత్తగా ఉంది, ఒక పక్క ఇలా మనం గోతు తీయడానికి, అంటే మొక్క నాటడానికి గోతులు తీయాలి కదా, దానికి యూజ్ అవుతుందండి. మట్టిని అంతా బాగా లూజ్ చేసేసుకుంటున్నాను. ఇది చూసారు కదా కూలర్ టబ్ అనమాట. ఈ కూలర్ టబ్ కూడా మనకు చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. ఆకుకూరలను అయితే చాలా ఎక్కువగా మనము గ్రో చేసుకోవచ్చు.
ఈ కూలర్ టబ్బు చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. అసలు ఎండకు కానీ వానకు కానీ అసలు ఇది ఇరిగిపోదండి. ఇలాంటివి 2 ఉంటే అన్ని రకాల మనము లీఫీ వెజిటేబుల్స్ ఈజీగా మనం ఇంట్లో పండించుకోవచ్చండి. కాబట్టి ఈ పరికరాన్ని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఇదేమంటే మనము ధనియాలు కానీ కొత్తిమీర కానీ వేయాలంటే ఇలా మనము సన్నగా లైన్స్ లాగా వేయాలి కదా, అప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ నేను పెద్ద పెద్ద మొక్కల కింద అంతా ధనియాలు కానీ మెంతులు కానీ వేసేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఈ రోజ్ ప్లాంట్ కింద మట్టి అంతా లూజ్ చేసేసుకుంటున్నాను. లూజ్ చేసేసుకొని తర్వాత మెంతులు కొత్తిమీర అలాంటివంతా వేసేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ పాది చాలా చిన్నగా ఉంది. దానికి తగినట్లు ఈ డ్రిప్ సిస్టమ్ కానీ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న పరికరాలతో మనం మట్టి అనేది చాలా ఈజీగా లూజ్ చేసుకోవచ్చు. లూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటి మనం ఆకుకూరలన్నీ వేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత ఈజీగా మట్టి అయితే లూజ్ అయిపోయింది. ఇప్పుడు మనము విత్తనాలు అయితే వేసేయచ్చు. అంటే డ్రిప్ సిస్టమ్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇలాంటి చిన్న వాటితో. నెక్స్ట్ గ్లౌజెస్ అండి. మనం గార్డెనింగ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా గ్లౌజెస్ ఉంటే మన చేతికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువగా మన ప్లాంట్స్కి మిల్లీ బగ్స్ కానీ పేను బంక నల్ల బంక అనేటివి వస్తూ ఉంటాయి కదా, మనము డైరెక్ట్గా చేత్తో అలాగే తాకినాం అనుకోండి కొంతమందికి అలర్జీస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఇలాంటి గ్లౌజెస్ వేసుకున్నాం అనుకోండి మన చేతికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మట్టిని కూడా ఇలాగే మనం ఈజీగా అయితే మనం పట్టుకోవచ్చు. ఈ గ్లౌజెస్ వేసుకునే దాని వల్ల మన నెయిల్స్ లో మట్టి కూడా చేరకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇదేమంటే ఇంటికి మేము పెయింటింగ్ వేసినప్పుడు మన పెయింట్స్ వస్తాయి కదా, బకెట్స్ కి పైన మూత తీసుకునే దానికి వాళ్ళు ఇచ్చారండి. ఇది కూడా యూజ్ చేస్తున్నాను. ఈ కంటైనర్ ఏమంటే ఆయిల్ కంటైనర్స్ అండి. ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, దాదాపు నేను 10 వాటిలలో నేను ప్లాన్స్ వేసానండి. కరోనా టైంలో వేసాను. ఇంతవరకు తుప్పు కూడా పట్టలేదు. అంటే నేను రెడ్ ఆక్సైడ్ వేసి లోపల పెయింట్ వేసి వేసాను అనమాట. సో దీన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఏమంటే మనం వాటర్ పోయడానికి మగ్గులో కూడా పోయొచ్చండి. మగ్గుతో పోసేదాని వల్ల ఒకసారి బడబడానికి కింద పోతూ ఉంటాయి. ఈ స్ప్రేయర్ తో మనం పోసేదాని వల్ల ఏమవుతుందంటే మొత్తం ప్లాంట్ కి అంతా వెళ్తుంది, కింద మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మన పార్ట్స్ అయితే హోల్ పెట్టాలి కదండి, ఆ హోల్స్ పెట్టడానికి ఇవి యూజ్ చేస్తున్నానండి. ఇంట్లో పనికిరాని స్క్రూ డ్రైవరు ఇలాంటివి ఉంటే వీటినైతే హోల్స్ పెట్టడానికి యూజ్ చేస్తున్నాను. ఇలా మనం వంట చేసేటప్పుడు కింద పెట్టామనుకోండి బాగా హీట్ అయిపోతుంది, అప్పుడు ఈజీగా మనము హోల్ పెట్టేయచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలంటే మనం హోల్స్ పెట్టాలి. కాబట్టి ఇలాంటి పనికిరాని మన స్క్రూ డ్రైవర్స్ ఏదైనా ఉన్నా వాటిని హీట్ చేసేసి ఇలా చాలా ఈజీగా పెట్టచ్చండి. మళ్ళీ అమౌంట్ ఇచ్చి మనము కరెంట్ వస్తువులు కొనే కన్నా ఇలాంటివైతే ఈజీగా మన గార్డెన్ లో యూజ్ చేసుకోవచ్చు. ఈ సిజర్స్ తో నేను ఫ్లవర్స్ ని కట్ చేస్తూ ఉంటానండి. డైలీ మనకు పూజకు పూలు అయితే అవసరపడుతూ ఉంటాయి కదా, అందుకని ఒక సిజర్స్ ని అయితే పక్కన పెట్టేశాను. డైలీ ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ ని అయితే అలాగే నేను కట్ చేస్తూ ఉంటాను. అంటే గిల్లితే మనకి కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి కదా, కట్టర్ తో నీట్ గా కట్ అయినాయి అనుకోండి మళ్ళీ మనకి కొత్త లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ సిజర్స్ ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇవాళ వీడియో ఇది అండి. ఈ టూల్స్ ని మనం ఉపయోగించి మన గార్డెన్ ని చాలా ఈజీగా మనమే ఎవరి హెల్ప్ లేకుండా మన గార్డెన్ ని మనము మెయింటైన్ చేయవచ్చండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, మన గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి టూల్స్ అవసరపడుతున్నాయి, ఎలాంటి కంటైనర్స్ లో మనము మన ప్లాంట్స్ ని ఈజీగా మనము వేసుకోవచ్చు అనేది. ఇలాంటి టూల్స్ మీరు కూడా ఉపయోగించి ఎవరి హెల్ప్ లేకుండా మనమే సొంతంగా మన గార్డెనింగ్ ని చాలా ఈజీగా మనము మెయింటైన్ చేయవచ్చండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.